సూర్యుడు కూడా పొద్దెక్కిండు, వచ్చేసిండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. సో ఈ రోజు టైం అయితే ఎంత అవుతుందంటే 7:10 అవుతుంది ఈ రోజు అయితే. సో ఇప్పుడు కొంచెం లేట్గా లేసినాను. సిఎన్జి బంకుకి అయితే వెళ్తున్నాను. సిఎన్జి ఫుల్ చేసుకున్న తర్వాత సో మనం ఆన్ డ్యూటీ, గెట్ బ్యాక్ టు ద ఆన్ డ్యూటీ పెట్టేసుకుందాము. ఈ వింటర్ సీజన్ లో నైట్ షిఫ్ట్ చేస్తే మంచిదా, డే షిఫ్ట్ చేస్తే మంచిదా, ఏ షిఫ్ట్ లో ఏది బాగుంటుంది అనే దాని గురించి మనము క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. నైట్ షిఫ్ట్ అంటేనేమో నైట్ ఎక్కువ ఈ వింటర్ సీజన్ లో తిరగరు భయ్య. ఎందుకనంటే నైట్ చలి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నైట్ రైడ్స్ అనేది సాధ్యమైనంత వరకు చేయరు రైడర్స్. ఎందుకంటే చలి పెడుతుంది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి కారు ఎక్కడానికి కూడా చలి పెడుతుంది కాబట్టి చాలా వరకు సున్నితం. చాలా వరకు ఏం చేస్తారంటే వాళ్ళ సేఫ్టీని ముఖ్యంగా పరిధిలో పెట్టుకొని వాళ్ళు అట్లా ప్రవర్తించడం జరుగుతుంది. అంటే నైట్ రైడ్స్ ఎక్కువగా ఉపయోగించుకోకపోవడం జరుగుతుంది. మరి నైట్ రైడ్స్ కూడా చేసేవాళ్ళు ఉంటారు కానీ ఎట్లా జరుగుతుంది అంటే, ఎట్లా నడుపుతారంటే నైట్ రైడ్స్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ నైట్ రైడ్స్ ఎమర్జెన్సీ పర్పస్ మాత్రమే హాస్పిటల్కి వెళ్ళడము, లేకపోతే ఏదైనా ట్రావెలింగ్కి వెళ్ళడం. నైట్ 12 గంటలకు 1 గంటకు ట్రైన్స్ ఉంటాయి, ఫ్లైట్స్ ఉంటాయి. ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళు, ట్రైన్ జర్నీ చేసే వాళ్ళు, మిడ్ నైట్ హాస్పిటల్ అనారోగ్యంతో బాధపడుతున్న ఎమర్జెన్సీలా అప్పుడు అలాంటి టైంలో క్యాబ్ బుక్ చేయడం అలాంటివి జరుగుతాయి అన్నట్టు. సో అలాంటివి చాలా తక్కువ ఉంటాయి నైట్. మళ్ళీ ఈ వింటర్ సీజన్లో చాలా వరకు పోస్ట్ పోన్ చేసుకుంటారు. డేలో తెల్లారితే ఇంకో 2 గంటలు అయితే తెల్లారుతుంది, తెల్లారినాక పోదాం, ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటారు అన్నట్టు. సో కాబట్టి డేలో కొంచెము చలి తగ్గినాక ఎండ టైంలో అప్పుడు చూడండి చాలా పికప్స్ వస్తున్నాయి. చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ పికప్స్ వస్తున్నాయి. నేను యాక్సెప్ట్ చేయలేనంతగా వస్తున్నాయి. ఫేర్ కూడా చాలా తక్కువ ఇస్తున్నాడు. సో కాబట్టి నేనైతే తీసుకోవట్లేదు. ఎనీవే మొత్తానికి అయితే డే రైడ్స్ చేసే వాళ్ళకు డే రైడ్స్ మంచిది, నైట్ రైడ్స్ చేసే వాళ్ళకు నైట్ రైడ్స్ సో మంచిది. ఎందుకంటే నైట్లో తిరిగే వాళ్ళు నైట్లో ట్రాఫిక్ ఉండదు, హ్యాపీగా జాయ్గా నా లెక్క తిరగాలనుకునే వాళ్ళు నైట్ రైడ్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మన డ్రైవర్ సోదరులు. సో ఎనీవే నైట్ రైడ్స్ చేసుకున్నా డే రైడ్స్ చేసుకున్నా మంచిదే. సో మీ యొక్క ఫిజికల్ అపీరెన్స్ బట్టి, అంటే మీ ఫిజికల్ యొక్క స్టామినాని బట్టి, నిద్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీపింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నిద్ర వస్తుంటే కూడా మనం నైట్ రైడ్ చేయడం అంత మంచిది కాదు. అలవాటు అయిపోయింది నాకు అని అనుకుంటే అది వేరే విషయం. ఓకేనా? ఓకే, ఇది ఇంతవరకు అయితే విషయము. ఇంకొక చిన్న విషయం ఉంది చెప్పేది. హాయ్ ఫ్రెండ్స్, వెహికల్ సర్వీసింగ్ కోసము మీరు చాలా బాధపడుతున్నారా? అలాగనే నాకు తెలుసు మీరు చాలా మంది ఏ మెకానిక్ ఎవరు ఎక్కడ బాగా చేసలేరు అని నా లెక్కనే చాలా సఫరింగ్ అవుతూ ఉంటారు. కానీ మనకు మన సబ్స్క్రైబరు మన వీడియోస్ నచ్చి, మన వీడియోస్ చూసి మన సబ్స్క్రైబర్, మన ఫాలోవరే మన మన టాక్సీ ఫీల్డ్ లోనే ఉన్నాడు. సో అతను 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, షోరూమ్ లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే చిన్న పిల్లలు ఉండడం కారణంగా ఆ వర్క్ కు రిజైన్ చేసి ఇంట్లోనే చేసుకోవడం జరుగుతుంది. బట్ అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. కాబట్టి మన టాక్సీ కార్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ చేస్తానన్నా తక్కువ ప్రైస్ లోనే, బెస్ట్ ప్రైస్ లోనే చేస్తాను అని మనల్ని కన్సల్ట్ కావడం జరిగింది. కాబట్టి మీకు ఎవ్రీ 10,000 కిలోమీటర్ ఎవరైతే ఆయిల్ సర్వీసింగ్, చెకప్ ఎవరైతే చేయించుకో, బ్రేక్ ప్యాడ్లు, ఎవరైతే డీజిల్ ఫిల్టర్, ఎవరైతే ఇవన్నీ మనకు మస్ట్ అండ్ షుడ్ గా చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అవి చేంజ్ చేసుకోకపోతే మనకు ఇంజన్ దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు కనుక ఆయిల్ సర్వీసింగ్ చేయించుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన రమేష్ బాబు పైన స్క్రోలింగ్ నెంబర్ కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో వీడియో చూస్తూనే ఉన్నారు కాబట్టి నాకు లాస్ట్ వీడియోలలో మీరు చూసే ఉంటారు. అతను నాకు ఆయిల్ సర్వీసింగ్, ఆయిల్ చేంజ్ చేయడం ఎలానో క్లియర్ కట్ గా నాకు నేర్పించడం జరిగింది. దాన్ని నేను వీడియో తీసి కూడా నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. అది మీరు చూసి ఆయిల్ చేంజ్ అయితే చేస్తున్నాము. స్టార్టింగ్ ఎలా చేయాలి ఏందనేది నాకు కూడా నెక్స్ట్ టైం చేసుకుంటానికి గుర్తుంటుందని సో చూపిస్తున్నా. నెక్స్ట్ ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ స్టిక్ అన్న కొంచెం ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అది ఓపెన్ చేసి తర్వాత ఆయిల్ డ్రైన్ చేసేది మనం పోసేది, ఇది కూడా కొంచెం లూజ్ చేసి పెట్టుకోవాలి. అంటే దీంట్లో ఆయిల్ డ్రైన్ చేసేటప్పుడు ఆయిల్ పోసేది ఇది. ఆయిల్ డ్రైన్ చేసేటప్పుడు ఎయిర్ లాక్ అవ్వకుండా ఫ్రీగా వచ్చేస్తుంది. ఉప్పల్లో చిలక నగర్ లో ఉంటాడు. దయచేసి అటు వెళ్ళినప్పుడు మీరైతే సందర్శించండి. ఇంటికాడనే చేస్తాడు. అందరు ఒక్కసారే కుప్పలు పడ్డట్టుగా వెళ్ళకుండా కాల్ చేసి అన్న ఎప్పుడు రమ్మంటారు ఏంది అనేది ఒకసారి టైం చూసుకొని వెళ్ళండి. నెంబర్ అయితే పైన ఇస్తున్నా, కాల్ చేయండి. ఓకేనా? సో ఒక పని వచ్చిన వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను.
ఆ పనిని మీరు చేయించుకొని దానికి తగిన వ్యయాన్ని చెల్లించండి. కార్ అమ్మాలనుకుంటారో ఇన్స్టాగ్రామ్ ఐడి ఎస్పీకే ప్రాంక్స్, నన్ను కన్సల్ట్ అవ్వండి. మీ యొక్క కార్ ను యూట్యూబ్ లో అందరికీ తెలియజేయడం జరుగుతుంది. పలానా కార్ సేల్కి ఉందని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఎవరైతే కారు కావాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎస్పీకే ప్రాంక్స్, నాకు మంచి కారు కావాలన్నా పలాని కారు, పలాని మోడల్ కారు అని ఏదైతే అంటారో, ఏదైతే కావాలనుకుంటారో నాకైతే మెసేజ్ చేయండి. నేను దాని గురించి దానిపైన తప్పకుండా వీడియోస్ చేస్తాను. మీకు కావాల్సిన కారు తీసుకోవచ్చు. మీకు కావాల్సిన ధరకు అమ్ముకోవాలనుకున్న కారు అమ్ముకోవచ్చు. హైదరాబాద్ లో ఇంతవరకు అయితే జరిగిన దాఖలు లేదు, 1-2 మాత్రమే. అది వేరే వేరే ఇష్యూస్ మీద. ఇప్పుడు నేను చెప్పబోయే ఇష్యూ మీద మాత్రము చాలా రేర్ కేసెస్, కానీ ఢిల్లీలో ఎక్కువ జరుగుతుంటాయి ఈ కేసెస్. ఏంటంటే కస్టమరు ఎయిర్పోర్ట్ కోసం ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాడు, డ్రైవర్ యాక్సెప్ట్ చేసిండు, కాల్ చేస్తే నో రెస్పాన్స్, ఫోన్ చేసి వస్తున్నారా భయ్యా అని అడిగినా కానీ నో రెస్పాన్స్. బట్ డ్రైవర్ ఏంటంటే యాక్సెప్ట్ చేసిండు, లొకేషన్కి రావడానికి నిరాకరించిండు. అంటే యాక్సెప్ట్ చేసిండు, కూర్చున్నాడు, కనీసం క్యాన్సిల్ కూడా చేస్తారు. ఇట్లా ఇగొస్తాడు అని కస్టమర్ వెయిట్ చేయడంతో కస్టమర్ ఏం చేస్తారు, చాలా వరకు రెగ్యులర్గా పెట్టేవాళ్ళు బుక్ చేస్తారు, పక్క పెట్టేసి వేరే పనులు చేసుకుంటారు. కార్ వస్తుంది, ఆయన ఫోన్ చేస్తారు. సో అట్లనే జరిగింది మనోనికి. భయ్యా మనం ఎప్పుడు అలాంటివి చేయకూడదు. ఎందుకంటే రీసెంట్గా కూడా నేను ఒక వీడియో చేసిన దాని మీద, ఒక కస్టమర్ లైవ్ ప్రూఫ్ నా పక్కన కూర్చొని. సో అది కస్టమర్ తోటి చెప్పిన, ఏదో ఇష్యూస్ వల్ల రాలేకపోయి ఉంటాడు, మర్చిపోయి ఉంటాడు లేండి సార్ అని చెప్పి నేను అక్కడ కవర్ చేసిన. సో డ్రైవర్స్ సోదరులు, మీకు ఇష్టం లేకపోతే చేయకండి. నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నా అంటే, ఇక న్యూస్ వచ్చింది, న్యూస్ మీకు స్క్రీన్లో పక్కకి వేస్తా. ఊబర్ క్యాబ్ డ్రైవర్ వల్ల ఫ్లైట్ మిస్, రూపాయలు 54,000 చెల్లించాలని కోర్టు ఆదేశం. జిల్లా కమిషన్ కోర్టు ఆదేశం ఇచ్చింది. రైడరు ఫ్లైట్కు వేరే ట్యాక్సీ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ ఫ్లైట్ మిస్ అయ్యి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఫ్లైట్ కోసము 20,000 రూపాయలు అదనంగా పెట్టుకొని నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేసుకొని పోయిండు. తీరా చూస్తే మనోడు పెట్టిండు, గట్టిగా కంప్లైంట్ రేజ్ చేసిండు. కంప్లైంట్ రేజ్ చేయడంతో నెల తర్వాత కేసు కస్టమర్ దగ్గర గెలిచింది. లైన్ ఇక్కడ దాకా ఉంది, ఇక్కడ నుంచి అంతా లైన్ అక్కడ పెట్టాలి. ఇప్పుడు మనం కోర్టు తీర్పు అనేది కస్టమర్ సైడే ఇచ్చింది. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే మీరు ప్రవర్తించాలి. నీకు అవసరం లేదు అనుకుంటే క్యాబ్ అవసరం లేదనుకుంటే బుక్ చేసి, ఒకవేళ నీకు అవసరం లేదనుకుంటే క్యాన్సిల్ చేయండి. డ్రైవర్లో మేము కూడా కంప్లైంట్ రేజ్ చేస్తాం. బుక్ చేసి లొకేషన్ పోయేదాకా క్యాన్సిల్ చేయకుండా ఉండడం, అది కూడా కస్టమర్లు చేసేది కరెక్ట్ కాదు. కస్టమర్ల సైడ్ కూడా ఉంది, నేను అనుభవిస్తున్నాయి. వాళ్ళకు కాల్ చేసి చెప్పి ఇట్లా జరుగుతుంది ఎందుకు చెప్పాలా మేము? మాకు అవసరం ఏంది? నేను కూడా హైకోర్టులో కేసు పెడతా. నాకు ఆ రోజంతా వేస్ట్ అయిపోయింది. బుక్ చేసుకున్నాడు, లొకేషన్ పోయినా ఇక రాడు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు అని చెప్పేసి సైలెంట్గా ఉంటా. ఆ రోజంతా వేస్ట్ అయిపోయిందని చెప్పి కేసు పెడతా. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు కోర్టు కూడా రైడర్ సైడ్ ఇవ్వడం అనేది, ఇప్పుడు డ్రైవర్కి ఏమైందో, సెల్ స్విచ్ ఆఫ్ అయిందో, ఏమైందో ఏది ఆలోచించకుండా, విచారణ లేకుండా అట్లా ఇవ్వడం కూడా నాకు తెలిసి ఇరుపక్షాన న్యాయం చేయాలి. అక్కడ ఏం జరిగింది ఏందనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. మొత్తానికైతే 54,000 చెల్లించాలని ఊబర్ కంపెనీకి మెసేజ్ అయితే వచ్చింది. పొద్దుగా లేచి గూగుల్ ఓపెన్ చేయగానే వచ్చింది. మరి ఇది ఫేక్ మరి రియల్లో తెలియదు. బట్ ఇలాంటివి అయితే జరుగుతున్నాయి ఇష్యూస్ హైదరాబాద్లో. సో కాబట్టి వాటి విషయంలో ఈ విషయంలో కొంచెం మనం కూడా జాగ్రత్తగా ఉండాలని, ముందుకెళ్ళాలని నేనైతే చెప్తున్నా. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడే కానీ మనకు అవసరం లేదనుకో, మనకు నచ్చలేదనుకో బుకింగ్, జస్ట్ బై మిస్టేక్లో యాక్సెప్ట్ అయింది, లేదా వెళ్ళాలనుకున్నా యాక్సెప్ట్ చేసినాక వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళబుద్ధి కావట్లేదు, సంథింగ్ ఏదన్నా ఇష్యూ, ఎవ్రీ వన్ ఇష్యూ కావచ్చు, ఎనీబడి ఇష్యూ, జస్ట్ క్యాన్సల్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సల్ చేయండి నీకు ఇష్టం లేదనుకుంటే. ఇప్పుడు క్యాన్సిల్ చేసినా కానీ కంప్లైంట్ ఇచ్చే ఆప్షన్స్ వచ్చినాయి. బట్ అదంతా పెద్ద క్వశ్చన్ రేజ్ చేసేదంతా కాదు. ఏమంటే యాక్సెప్ట్ చేసి నువ్వు పోలేదు 1 or 2 minutesలో డిసైడ్ చేసేసుకొని నువ్వు క్యాన్సిల్ చేసి. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇంకో రైడ్ అనేది కస్టమర్కి ఏమవుతుంది అంటే, ఇంకో రైడ్ రిక్వెస్ట్ అనేది వేరే డ్రైవర్లోకి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు తప్పు చేయొద్దు, ఇంకోళ్ళ మీద తప్పును రుద్దాలని ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మనకు సమాజంలో, సొసైటీలో బతుకుతున్నాము. మనకంటూ కొన్ని న్యాయ వ్యవస్థ లా ఉంది. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం
మనకు హక్కుల ప్రకారం మనం పోరాడాలి, అంతేగాని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లాన్ చేసి ఇట్లా చేయడము కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇటు కస్టమర్లు సఫర్ అవుతారు, ఇటు నువ్వు కూడా ఫ్యూచర్లో సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర జరగట్లేవు అనుకుంటాను, ఏమో చెప్పలేము, జరగట్లేవు. ఇది పైకి ఎక్కింది కాబట్టి న్యూస్కి ఎక్కింది కాబట్టి మనకు ఈ సమాచారం మనకు తెలిసింది. న్యూస్కి ఎక్కని సమాచారాలు ఎన్ని ఉంటాయో తెలియదు కదా. డైరెక్ట్ వ్యాలెట్లో మైనస్ బ్యాలెన్స్ వేసిండనుకో, ఓ 10,000 వేసిండనుకో జరిమానా వ్యాలెట్లా, ఎక్కడి నుంచి వేసిండు, ఎందుకు వేసిండు, ఏందనేది తెలియదు. వాడు డ్రైవర్ పోయి ఓవర్ ఆఫీస్ చుట్టూ ఉంటారు, నా వీడియో చూసేటోళ్ళు కూడా ఏమన్నా ఇంత వేసిండు అంత వేసిండు అని చెప్పేటోళ్ళు ఉంటారు ఖచ్చితంగా. సో కాబట్టి దయచేసి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు ఇలాంటివి చేయకూడదు. మీకు ఇష్టం లేదు, అసలు నీకు నచ్చట్లేదు అంటే ఆఫ్లైన్ చేసేసుకొని మొత్తం అన్ఇన్స్టాల్ చేసుకొని వేరే యాప్కి వెళ్ళిపో, ఓకేనా. సో అది మొత్తానికైతే నేనైతే సిఎన్జి లైన్లో పెట్టుకున్నా. సిఎన్జి చాలా టైమే పడుతుంది, దాదాపు 7-10-19 అంటే 8 అవుతుంది. ఇక్కడనే టిఫిన్ కూడా అయిపోతుంది. అయిపోయినాక మధ్యాహ్నం వరకు మాత్రమే ఈరోజు మనకు, అంటే మధ్యాహ్నం అంటే ఈవినింగ్ 4-5 వరకు ఉంటుంది. ఎందుకంటే మా బాబుకు కటింగ్ చేయించాలి, ఇంకోటి మార్కెట్, ఈరోజు మార్కెట్కి వెళ్ళాలి, కూరగాయలు తీసుకోవాలి, కటింగ్ చేయించాలి, 2 పనులు ఉన్నాయి. సో కాబట్టి మార్నింగ్ వరకు ఆఫ్టర్నూన్ వరకు చేసుకొని ఈవినింగ్ ఇంటి దిశగా గమ్యాన్ని పెట్టుకొని ఇంటి వైపు వస్తా. నేను ఇట్లా తెలుగులో మాట్లాడుతుంటే యాక్చువల్లీ నేను తెలుగు చేసిన, అందుకనే తెలుగు వర్డ్స్ ఎక్కువ వస్తాయి నాకు. సో అప్పుడప్పుడు ఇంగ్లీష్ కూడా మాట్లాడతా, నో ప్రాబ్లం, అడ్జస్ట్ చేసుకోండి. ఇంటి సైడ్ లొకేషన్, హోమ్ లొకేషన్ పెట్టుకొని ఇంటి సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈరోజు ఎర్నింగ్ చాలా తక్కువగా ఉండొచ్చు, టార్గెట్ కూడా చాలా తక్కువ ఉండొచ్చు. ఇలాంటి ఒక రోజు ఒక వీడియో యూట్యూబ్లో మనకు వస్తుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. ఎవ్రీడే ఇంతే సపోర్టు మీరు నాకు ఇస్తే ఇదే విధంగా ప్రాణం పెట్టి రోజుకో వీడియో మీ ముందుకు తీసుకొస్తానని కోరుకుంటూ మంచి నాలెడ్జ్ సంబంధించిన విషయాలు మీకు చేరవేస్తాను. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సిఎన్జి కొట్టించుకున్నాక మనము గెట్ బ్యాక్ టు ఆన్లైన్ 0 కిలోమీటర్ అన్ని చూపిస్తాను, వెయిట్ చేయండి, ఓకేనా. ఇంతకు వీడియో ఎలా ఉంది, వీడియోస్ ఎలా ఉన్నాయో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. చాలా మంది చేస్తున్నారు, మీరు కూడా చేయండి. ఇన్స్టాగ్రామ్ లేదా డౌన్లోడ్ చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి SPK Pranks అని కొట్టగానే ఫాలో కొట్టండి, మెసేజ్ చేయండి, ఓకేనా. ఎన్ని డౌట్స్ ఉన్నా అక్కడ మాట్లాడుకుందాం, ఓకేనా. అయితే సక్సెస్ఫుల్ గా కొట్టించుకున్నాము, బాయ్యా ఫుల్ ట్యాంక్ ఎక్కేసింది. 0 కిలోమీటర్ చేసుకుంటానా చూడండి. సూర్యుడు కూడా పొద్దెక్కిండు, వచ్చేసిండు. ఆన్లైన్ చేసుకుంటున్నా, బంక్లోనే ఉన్నాము, ఆన్లైన్ అయితే చేసుకుందాము. బుకింగ్ పడదా ఒక బుకింగ్ కొట్టి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నా. బ్రేక్ఫాస్ట్ కూడా వెయిట్ చేస్తుంది నా కోసము. న్యూ రిజాల్వ్డ్ పర్ఫెక్ట్ వెహికల్ అని అడుగుతుంది. ఓకే, సెల్ఫీ కూడా అడుగుతుంది, సెల్ఫీ కూడా కొడదాం. ఓకే, సెల్ఫీ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఓకే, ఆన్లైన్ అయితే అయిపోయింది. చూద్దాం ఇలా ఎన్ని ట్రిపుల్ చేస్తా, ఎన్ని గంటలు ఆన్లైన్లో ఉంటా అనేది అయితే మీకు క్లియర్ కట్గా విత్ లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి. విషయాలు చూసిన బుకింగ్ పడపోయేసరికి టిఫిన్ చేద్దాం అనుకున్నా, కానీ మొత్తానికి అయితే మనకైతే పికప్ అయితే వచ్చేసింది. లెట్స్ గో. హైటెక్ సిటీ వెళ్ళాలంట, 10 రూపాయలు కిలోమీటర్ ఇస్తుండు. ఫస్ట్ ట్రిప్ కదా తీసేసుకున్నా. 3.5 కిలోమీటర్స్ 10 మినిట్స్ అయితే చూపిస్తుంది. సో పికప్కి అయితే వెళ్ళిపోతున్నా, లెట్స్ గో. రైడ్ కంప్లీట్ అయిపోయింది. సెల్లార్లో మన ఊబర్ ఎంప్లాయీని తీసుకొని వచ్చిన 378 వచ్చేసింది మనకు ఆన్లైన్ పేమెంట్. ఇక టైము 9:55 అవుతుంది. ఫస్ట్ టక బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. టిఫిన్ తింటున్నా, బుకింగ్ ఆఫ్ చేయడం మర్చిపోయినా. బుకింగ్ వచ్చింది గోప్రియారిటీలో, చూడండి కూకట్పల్లి వెళ్ళాలట. లెట్స్ గో. రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. 232 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది మనకు. ఇంకా రైడ్ మళ్ళా మాదాపురం పడుతుంది, కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో నేనైతే ఊబర్కు ఆఫ్ చేసేసిన. కప్ ఆఫ్ టీ అయితే తాగుదాం. ఇకైతే కొండాపూర్కి ఒక పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్ కూకట్పల్లి నుంచి. అయితే 262 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది రైడ్లో. ఇంకా రైడ్ అయితే ఏం రాలే, మనం అయితే గో ఆఫ్ చేసుకున్నాం. ఒకసారి ఆన్ చేద్దాం. ఇంకా పికప్ వచ్చింది గోప్రియారిటీలో, షేర్లింగంపల్లి వెళ్ళాలట. లెట్స్ గో. ఇలా అయితే మనకు 215 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది మనకు స్వప్నాట. అబ్బో, నిజాంపేట దగ్గర నుంచి వచ్చింది. అప్స్ కూడా వెళ్ళాలట. 6 కిలోమీటర్స్. 7 అట. అబ్బో, 7 ఏం పట్టదు కానీ 6 ఉంటుంది. లెట్స్ గో. పోతా అనుకున్నాం, క్యాన్సల్. మేడమే క్యాన్సల్ చేసింది. మళ్ళీ ఇంకో పికప్ వస్తుంది.
4 కిలోమీటర్ అంటే 32 మాదాపూర్ అంట. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో, ఫుల్ ట్రాఫిక్, ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్, మామూలు ట్రాఫిక్ లేదు, మొత్తం బ్లాక్ ఉంది. ఆపోజిట్ నేనైతే కుక్కట్పల్లి వెళ్తున్నా ఇప్పుడు. సో ఇది హైటెక్ సిటీ వెళ్ళే దారి. చూడండి ఇటు సైడ్ ఎంత ఫ్రీ ఉంది, ఇటు సైడ్ ఫుల్ బ్లాక్ ఉంది. రిటర్న్ ఫుల్ అన్నీ అయ్యే పడుతుంటాయి బుకింగ్. హైటెక్ సిటీ హైటెక్ సిటీ హైటెక్ సిటీ పడ్డది చూడు. యాక్సిడెంట్ కృష్ణ యాక్సిడెంట్ అయిపోయింది. నిత్య అలవాలట లెట్స్ గో. ఇది ఎక్కడిది క్యాన్సల్ చేసింది. చూడండి మొత్తం ట్రాఫికే. మంగళవారం 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 బోయిగూడ 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 పడ్డది. ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. ఏం కంపేసి అసలేం కాదు బ్రో, క్యాన్సల్ ఏం కాదు బ్రో. ఇది అవతల సైడ్ ఉన్నారు మేడం. చలో లెట్స్ గో. ఇటు సైడ్ అయినా యాక్చువల్లీ యూటర్న్ చేసుకొని పోవాలి. మనోని కాల్ చేస్తే ఇటు సైడ్ రండి అంటే వస్తా అన్నాడు. ఇంకో ఇక్కడ మనకు ఓపెన్ ఉంది ఫ్లైఓవర్ కింద. యాక్చువల్లీ ఫ్లైఓవర్ వస్తున్నాడు. లెట్స్ గో. అయితే డ్రాప్ చేసిన 212 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు 260 ఏమో ఇస్తా అన్నాడు. దీంతో మనకైతే 1000 రూపాయలు దాడుతుంది. 5 ట్రిప్పులు అయితే చేసినాము. స్టేషన్లో అయితే అంత గడిబిడేం లేదు. అక్కడ చూడు లాస్ట్ సైడ్లో 15 రూపీస్ ఇచ్చిండు కదా క్యాన్సల్, మళ్ళీ తీసేసిండు, తీసుకున్నాడు. ఓకే మనకైతే 253 ఇచ్చిండు. ఓకే టోటల్ అయితే 1123. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాను. నేను చెప్పిన కదా ఆఫ్టర్నూన్ వర్క్ చేసుకొని వస్తానని. కొంచెము హెడేక్గా ఉండేసరికి ఇంటికి వచ్చేసిన. ఎట్లయినా ఇక మార్కెట్కి వెళ్ళేది ఉంది, మా బాబుకు కటింగ్ చేయించుకునేది అనేది. మొత్తానికి అయితే 5 ట్రిప్స్ చేసినాము మనం ఈరోజు. 1123 అయితే చేసినాము. ఫ్యూయల్ అయితే ఫస్ట్ పొద్దున కొట్టించిందే 610 రూపీస్ పొద్దున కొట్టించిన ఫ్యూయలే. ఇంకా మళ్ళీ అయితే కొట్టేయలే, జస్ట్ 350 రూపీస్ కాలొచ్చు సీన్. ఎందుకంటే మనం చేసిన ఎర్నింగ్ కూడా తక్కువనే కదా. సో ఒకసారి అయితే మనము ఎన్ని గంటలు లాగిన్లో ఉన్నామో ఒకసారి చూసుకుందాం. 4 hours 23 minutes అయితే మనం లాగిన్లో ఉన్నాం ఈరోజు. మొత్తానికి అయితే టైం 5:15 అవుతుంది. టైము చూసుకోవచ్చు. ఇక అట్లా మార్కెట్కి వెళ్తున్నాము. లెట్స్ గో. ఇక మా వాళ్ళు రెడీ, చుట్టూ తిరుగుతారు. మార్కెట్ పోయినా కానీ ఇవాళ మంగళవారం మర్చిపోయినా కటింగ్ చేసుకుందాం అనుకున్నా మా బాబు. కానీ ఇలా మంగళవారం మంగళ షాప్ బంద్ కదా ఫ్రెండ్స్. ఇలా సెల్యూన్ షాపులు బంద్ కదా. నల్లొట్టక్క. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.